దీని మీద ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఇవ్వాలి. నామినేషన్ దాఖలు చేస్తున్న తీన్మార్ మల్లన్న నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు తీన్మార్ మల్లన్న ప్రకటన. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా తన కుటుంబ ఆస్తులు రూపాయలు 1.50 కోట్లను ప్రభుత్వానికి అప్పగిస్తున్నానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మీరు ఒక్కటే అడుగుతా ఉన్నా, వీని ఆస్తులు 1.5 కోట్లు మాత్రమే ఉంటాయా ప్రజలారా? మీకు మల్లిగాని ఆస్తులు 1.5 కోట్లనే ఉంటాయా? వాని కుటుంబ ఆస్తులు కానీ, వాని ఆస్తులు కానీ, ఆయన బినామీ ఆస్తులు కానీ 1.5 కోట్లనే ఉంటాయా? మరి ఆ 1.5 కోట్లనే ప్రభుత్వానికి అప్పగించినట్టే ఇచ్చిండడా? మరి 1.5 కోట్ల ఏ ప్రొసీజర్ ప్రకారం ఇచ్చిండు? ఎన్ని ఆస్తులు ఇచ్చిండ్రు? ఏ పొలం ఇచ్చినావు? ఏ జాగాలు ఇచ్చినావు? ఎక్కడ జాగాలు ఇచ్చినావు? ఏ ఇల్లు ఇచ్చినావు? ఏ కార్లు ఇచ్చినావు? ఇవన్నీ కూడా నీ ఆస్తుల వివరాలు అనేది క్లియర్గా ఉండాలి. నీది 1.5 కోట్ల ఆస్తులు అని చెప్పినావు కదా, దాని మీద మా ఆస్తుల మీద నీ ఆస్తుల మీద ఎంక్వైరీ అనేది జరగాలి. ఐటీ శాఖకు ఎలక్షన్లు అయిపోగానే ఐటీకి పెడతా, 13వ తారీఖు అయిపోగానే 14వ తారీఖు నాడు ఐటీ శాఖకు ఇక కాంప్లైంట్ చేయాలి వీరి మీద, తప్పదు. ఎందుకంటే వీరు మరి మంచికి ఇచ్చిందా, కరెక్ట్ ఇచ్చిందా లేదని కూడా తెలుసుకోవాలి కదా. ఎవరెవరు ఉన్నారు, వీని బినామీలు ఏంది, వీని కథ ఏందనేది కూడా అన్ని బయటికి తీద్దాం. దొంగ వీడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ 4 ముక్కలు 46 జీవోపై కమిటీ వేసి రద్దు చేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీడు క్యూనిస్ ఆఫీస్కే ఎవరు రానియలే. వీడు క్యూనిస్ ఆఫీస్కి రానిచ్చిండు వీడు ఎవరికన్నా? ఇక్కడ చూడండి, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు ఈయన ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మల్లిగాని గెలవనిస్తాడా? ఒకవేళ మల్లిగాని గెలిస్తే 35 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా నాకు కాళ్ళకాడనే ఉండాలన్నాడు. వాడు కాళ్ళకాడ పెట్టుకోవాలి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, రాజగోపాల్ రెడ్డిని, వీడికి అత్తే మా దగ్గర ఉన్న రాజేందర్ రెడ్డిని, కొండామురళి అందరినీ కింద కూర్చోబెడతాడు వాడు, కాళ్ళకాడ కూర్చోబెడతాడు వాడు. కాబట్టి వీళ్ళెవ్వరు కూడా వాడిని గెలిపారు. ఇక ఎంత చేసినా వాళ్ళు గెలిపించడం సంగతి పక్క పెట్టు, వీడు గెలవడు. వీనికి ఓటేయమని కనుక ఇప్పుడు అడిగితే ఉన్న పార్లమెంట్లో ఉన్న సీట్లన్నీ డమాలంటాయి కాంగ్రెస్. కాబట్టి వీళ్ళు అన్ని దొంగ కథలు. ఎట్లా అంటే వీని ఆస్తులు ఇచ్చినాడా, వీని కథనాడా? తీన్మార్ మల్లన్నపై 56 కేసులు, వీడు ఏమైనా 72 కేసులు 75 కేసులు అన్నాడు. మరి ఉన్నాయన్నీ 56 కేసులు ఉన్నాయట. వీని దొంగ మాటలు చూడాలి. 56 కేసులు ఉంటే వీడు ఏం చెప్పిండు? 72 కేసులు 80 కేసులు అని చెప్పేది ఎప్పుడు చూసినా అన్ని దొంగ మాటలు, దొంగ కథలు. వారి సంఖ్యనే తక్కువ చెప్పిండు, ఇక్కడనే ఇవే తక్కువ చెప్పిండు. ఇక ఆస్తులు కరెక్ట్ ఎక్కడ చెప్పుంటాడు వీడు? వీడు ఒక దొంగ.